హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి తయారు చేసుకుందాం. రోట్లో వేయకుండా, మిక్సీలో వేయకుండా చక్కగా మనం ఈరోజు కొత్తిమీర పచ్చడి తయారు చేసుకోవచ్చు. కొత్తిమీరని తీసుకుని శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత ఆ వేర్లు ఉన్నది కట్ చేసుకుని మిగతా పాటనంతా శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నేనైతే నైట్ ఆరబెట్టుకున్నాను. ఫ్యాన్ కింద ఇలా క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. మార్నింగ్ కల్లా చక్కగా మనకి ఆకు ఆరిపోయింది. చూడండి, చేతి ఇలా పట్టుకుంటే చేతికి చక్కగా తడి లేకుండా ఈ ఆకు బాగా ఆరింది. ఇలా ఆరిన తర్వాత మనం పచ్చడి చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఒక కప్పు ఆయిల్ వేసుకోండి. నేనైతే పల్లి ఆయిల్ వేసుకుంటున్నాను. నువ్వుల నూనె వేసుకోవచ్చు. నేను కొలతల ప్రకారం చెప్తాను ఈ పచ్చడి. తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఒక కప్పు ఆయిల్ వేసుకుంటే ఆయిల్ బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత గ్యాస్ మీడియంలో పెట్టి కొత్తిమీరని వేసుకొని చక్కగా అటు ఇటు కలుపుతూ ఆకుని బాగా వేపుకోవాలి. ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఆకుని బాగా వేపుకోవాలి. ఇలా మనం చేసుకుని పచ్చడి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చాలా రుచికరంగా ఉంటుంది. ఇందులో నేను చింతపండు కూడా వేయలేదు, కానీ చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. నిల్వ పచ్చడి ఇది. ఆకుని చక్కగా వేపుకోవాలి. ఆకు కూడా వేగిపోయింది. ఇలా వేగిన తర్వాత కొత్తిమీర దీన్ని ఒక జల్లి గరిటెలోకి తీసుకుందాం. చక్కగా వేగింది కదా, ఇలా జల్లి గరిటెలోకి తీసుకోవాలి. ఇలా మనం ఇలా జల్లిగరిటలో తీసుకోవాలి. ఆయిల్ ఏదైనా ఉంటే కిందకి చక్కగా వస్తుంది, ఇలా ఫిల్టర్ అవుతుంది. ఇలా జల్లిగరిటలోకి తీసుకోవాలి. ఇలా మొత్తం కొత్తిమీర వేపిందంతా ఇలా తీసుకుని ఇలా గరిటెతో చక్కగా నొక్కేయమంటే ఆయిల్ అంతా కిందకు వస్తుంది. ఇదే ఆయిల్లోని మిగతా కొత్తిమీరని వేసుకుంటాం. నేను మూడు కింద వేపుకున్నాను, 3 సార్లు వేసుకున్నాను కొద్దిగా ఆకు వేసి. ఇలా ఆయిల్ ఏదైనా ఉంటే చక్కగా ఇలా గరిటెతో నొక్కి ఈ వేగిన కొత్తిమీరని ఒక బౌల్లో వేసుకుందాం. ఇలా బౌల్లో వేసుకోవాలి. ఇలాగే మిగతా కొత్తిమీరని కూడా మనం అటు ఇటు కలుపుతూ క్రిస్పీగా అయ్యే వరకు ఆకుని బాగా వేపుకోవాలి. వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను కొలతల ప్రకారం చూపిస్తాను. కారం ఎంత వేయాలో, ఉప్పు ఎంత వేయాలో, అలాగే కొత్తిమీర మనం ఎంత తీసుకున్నామో ఇవన్నీ మీకు కొలతలతోటి చూపిస్తాను. ఆయిల్ కూడా ఎంత వేసుకోవాలో ఇవన్నీ కొలతలతోటి చెప్తాను. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా చాలా రుచికరంగా ఉంటుంది. ఇలా వేగిపోయింది కదా కొత్తిమీర, దీన్ని జల్లిగరిటలో తీసుకొని ఈ గరిటలో ఉన్నప్పుడు చక్కగా ఇలా నొక్కండి. నొక్కితే ఆయిల్ అంతా కిందకు వస్తుంది. ఇదే విధంగా అంత కొత్తిమీరని చక్కగా వేపుకోవాలి. అటు ఇటు కలుపుతూ బాగా వేపుకోవాలి. ఇలా గరిటలో ఉన్నప్పుడు మాత్రం చక్కగా ఇలా నొక్కండి. వీడియోలో చూపించినట్టు ఆయిల్ అంతా కిందకు వస్తుంది. మిగతా కొత్తిమీరని కూడా ఇదే విధంగా మనం వేపుకోవాలి. ఇలా వేపింది ఒక బౌల్లో వేసుకుందాం. నేను మొత్తం కొత్తిమీరని అంతా వేపుకున్నాను. కొంచెం ఆయిల్ ఉంది. ఇప్పుడు ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలంటే మనం 2 కప్పులు ఆయిల్ వేసుకున్నాం. వెల్లుల్లిపాయ కొంచెం పెద్దపాయ ఒకటి తీసుకున్నాను. రేకల కింద తీసి పొట్టు తీసి దంచి ఉంచుకోవాలి. ఆయిల్ వేసాం కదా మనం, కప్పు ఆయిల్. అది బాగా మరిగిన తర్వాత గ్యాస్ను ఆఫ్ చేసి వెల్లుల్లి దంచుకున్నది వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేసుకుంటే స్మెల్ అవి బాగుంటుంది. ఈ 3 వేసిన తర్వాత నేను ముందే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతే వెల్లుల్లిపాయ, పసుపు, ఇంగువ వేసుకున్నాను. ఈ ఆయిల్ అంతా చల్లారింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా మనం కొత్తిమీరని వేపుకున్నాం కదా, ఇది కూడా చల్లారింది. చేతితోటి బాగా ఇలా కలుపుతూ ఉండండి. అప్పుడు మనకి ఇది మెత్తగా అవుతుంది. ఇలా చేతితోటి బాగా నలపాలి. అంటే ఆకు అంతా బాగా వేగిపోయింది కదా, ఇలా చేతితో నలిపిన వెంటనే చక్కగా మెత్తగా అవుతుంది. చూడండి, ఈ విధంగా మనకి ఇలా మెత్తగా అయింది. మనం మిక్సీలో వేసే పని ఉండదు, అలాగే రోట్లో వేసే పని ఉండదు. చక్కగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. పచ్చడి కూడా చాలా బాగుంది. మనం ఇలాగ ఒక కప్పు అయ్యింది.
కొత్తిమీరని మెత్తగా చేసుకున్నాం కదా, ఇది ఒక కప్పు అయింది. ఇదే కప్పుతోటి మీకు కొలతలన్నీ చెప్తాను. హాఫ్ కప్పు కారం వేసుకోవాలి, పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి, అలాగే కల్లుప్పుని మిక్సీలో వేసుకొని ఇది పావు కప్పు వేసుకోవాలి. ఆవాల పిండి 1 స్పూను, అలాగే మెంతిపిండి 1/2 టీ స్పూన్, బెల్లం తురుముకున్నది 1 స్పూన్ వేసుకోండి. అలాగే నిమ్మరసం పావు కప్పు వేసుకోండి. ఇందులో నేను చింతపండు వేయలేదు, చింతపండుకు బదులు నిమ్మరసం వేసుకున్నాను. చాలా బాగుంది పచ్చడి. నిమ్మరసం వేసిన తర్వాత చేతితోటి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. బాగా కలపాలి, అంటే మన కారం ఉప్పు ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా చేతితోటి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఆయిల్లోనే వెల్లుల్లి, పసుపు, ఇంగువ వేసుకొని మనం ఉంచుకున్నాం కదా, ఈ ఆయిల్ కూడా చల్లారిపోయింది. చల్లారిన ఆయిల్ని ఇందులో వేసుకొని చేతితోటి బాగా కలుపుకోవాలి. మీకు ఆయిల్ ఏదైనా తక్కువ అవుతే ఆయిల్ మరిగించి చల్లారి పెట్టుకొని వేసుకోండి, వేడివేడిగా వేయకండి. కానీ ఇలా కలిపిన తర్వాత ఒక పావు గంటకి ఇలా పక్కన పెట్టుకోండి, అప్పుడు ఆయిల్ అంతా కొంచెం పైకి తేలుతుంది. చూడండి, ఈ విధంగా ఆయిల్ తేలింది. ఆయిల్ ఒకవేళ చాలకపోతే కొంచెం మరిగించి చల్లారబెట్టుకొని వేసుకోండి. చక్కగా చాలా సింపుల్గా మనకి చాలా రుచికరంగా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా గాజు సీసాలోనే పెట్టుకోండి. ఈ గాజు బాటిల్ కూడా చక్కగా పొడిగా ఉండేలా చూసుకోండి. శుభ్రంగా ఉన్న గాజు బాటిల్లో పెట్టుకోవాలి, జాడీలో అయినా పెట్టుకోవచ్చు. ఇలా మనం నిల్వ ఉంచుకుంటే సంవత్సరం పాటు చక్కగా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టే పని ఉండదు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగానే కొత్తిమీర చక్కగా మనకి ఇప్పుడు రేటు తక్కువగా ఉంది. చాలా సింపుల్గా మీరు కొత్తిమీర పచ్చడి తయారు చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.